షో క్యాన్సిల్ ఉంది. ఆన్లైన్ రిపోర్ట్ వస్తుంది. కౌంటర్ తీసుకోండి వచ్చి. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిలిం అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores ప్లస్ కలెక్ట్ చేసిన ఫిలిం దురంధర్. ఇప్పుడు పార్ట్ 2తో ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేసి రెడీ అవుతున్న దురంధర్ పార్ట్ 2, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్ షో చూడడానికి మనం ఏషియన్ లక్ష్మీకళ సినీపేట్ మోసపేటకి వచ్చేసాం అనమాట. మన షో వచ్చేసి అరౌండ్ 5 o'clock, ఇంకా 5 minutes ఉంది. క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడ హైప్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఈ సినిమాకి అయితే. నాకు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ రీచ్ అవుతో లేదు చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. ఐఎమ్ ఈగల్లీ ఎక్సైటింగ్ అనమాట. సో చాలా అవుతుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుందండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకసారి క్రౌడ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ 5 అవ్వడం ఇంకా 5 minutes ఉందన్నమాట. ఇంకా గేట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. మామూలేదు క్రౌడ్ ఇక్కడ. ఇంకా వస్తున్నారు కూడా ఇక్కడ నుంచి. 5:15 అవుతుంది, ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ తెలుగు వర్షన్ ప్రీమియర్స్ చాలా క్యాన్సిల్ అయిపోయినాయి. చాలామంది రీఫండ్స్ కూడా వస్తున్నాయి. హిందీ ప్రీమియర్ ఉంటుందో ఉండదో వీ డోంట్ నో. అది 5కి స్టార్ట్ అవుతుందని డిన్నర్కి క్యారేజ్ కూడా తెచ్చుకోలేదు నేను. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. లెట్స్ సీ. క్రౌడ్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నారు. అడిగితే కంటెంట్ డిలే అంటున్నారు వాళ్ళేమో. విల్ వెయిట్. పోదాం రా. టైం 6 అవుతుంది, ఇంకా అలౌ చేయలేదు. మన వాళ్ళకి ఓపిక తక్కువ కదా. సో గేట్లు గుద్దేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆల్రెడీ 1 hour డిలే అయింది. ఇంకా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. అసలే 4 hours సినిమా. ఈ సెకండ్ టైం ఈ థియేటర్కి రావడం నేను. సో యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇడ్లీ కొట్టు సినిమా కదా ధనుష్ ఫిలిం. ఆ ఫిలిం కూడా ఇట్నే చాలా డిలే చేశారు షోని అయితే. సో ఇది సెకండ్ టైం మళ్ళీ ఇంత డిలే అవ్వటం. సో 1 hour డిలే అయింది. ఇంకా షో స్టార్ట్ కూడా అవ్వలేదు అనమాట. ఇంకా లోపలికి అలౌ చేయలేదు. మన వాళ్ళు గుద్దుకొని లోపలికి వెళ్ళిపోయారు. షో క్యాన్సిల్ ఉంది. ఆన్లైన్ రిపోర్ట్ వస్తుంది. కౌంటర్ తీసుకోండి వచ్చి. షో క్యాన్సిల్ क्या मतलब ये बताओ ना क्या
సో ఫస్ట్ ఆ షో క్యాన్సిల్ అని చెప్పారు. సో అందరూ వెళ్ళిపోతుంటే ఈలోపు పోలీస్ వాళ్ళు వచ్చారనమాట. సో పోలీస్ వాళ్ళు వచ్చి మన వాళ్ళు ఫుల్ గొడవ అయిపోయింది కదా, చాలా డిస్కషన్ అయినాయి. సో ఆ తర్వాత ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ ప్లే చేస్తామని చెప్తున్నారు ప్రజలు అయితే. సో అందరు లోపలికి ఎలా చేస్తున్నారు చూద్దాం, అసలు షో ఉంటుందో ఉండదో. మనమైతే ఫైనల్లీ థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నాం. టైం 6:20 అవుతుంది, ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం. ఒకటే మాట, బుక్ యువర్ టికెట్స్ ఫర్ దురంధర్ ది రివెంజ్ అన్నమాట. వెళ్ళండి, చూడండి, హై అవ్వండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నేను అస్సలు ఎంత బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నిజంగా హ్యాండ్స్ డౌన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్కు ఆఫ్ దురంధర్ ది రివెంజ్ అనమాట. అసలు స్టార్టింగ్ ఒక 1 అవర్ కంటిన్యూగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. స్టార్టింగ్ 1 అవర్ అయితే యాక్షన్ బాక్స్ కానీ, ఎమోషన్ కానీ, ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, క్యారెక్టర్ ఇంటరాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అదే డీప్ స్లో అయిన మూమెంట్ వస్తుంది. తర్వాత ఇంటర్వెల్ టు పీక్ లెవెల్ ఉంటుంది. అసలు ఇంటర్వెల్ అలా వస్తుంది, ఆ ఇంటర్వెల్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో ఉంటే చూడు హై మూమెంట్స్, ఎవ్రీ 15 మినిట్స్కి ఒక హై మూమెంట్ వస్తూనే ఉంటుంది మీకు కంటిన్యూగా. ఫ్రమ్ స్టార్టింగ్ టు అంటే హై అవుతూనే ఉంటారు అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్కి మనం హై అవుతూనే ఉంటాం. నెక్స్ట్ లెవెల్ హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది, జస్ట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. అట్లుంటుంది అసలు. 4 అవర్స్ ఎలా గడిచిపోయాయా మనకి థియేటర్లో అన్న ఫీల్ వస్తుంది అన్నమాట మనకైతే. అస్సలు నెక్స్ట్ లెవెల్ రైటింగ్, నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్. కుద్దూస్ టు ఆదిత్య అస్సలు ఇట్లా ఈ రేంజ్ అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మార్క్ దిస్. నిజంగా ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్య, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ మొత్తం ఆయన చూసుకున్నందుకు. అసలు ఈ రేంజ్ డీటెయిలింగ్, ఈ రేంజ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అసలు ఎక్కడ మీకు ఒక సీన్ లాగ్ అవుతుంది, ఒక సీన్ డ్రాగ్ అవుతుంది, సినిమా ఎటుటో అయిపోతుంది అన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు. వన్ బై వన్ సీక్వెన్సెస్ మీకు వస్తూనే ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటూనే ఉంటుంది. మీకు అసలు ఓ రేంజ్లో తీసుకెళ్తారు మిమ్మల్ని అయితే. ఆ రేంజ్ ఉంది సినిమా అయితే. సినిమా అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్గా ఏదైనా మాస్ సింగిల్ సీట్స్ ఉంటే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఒరిజినల్ హిందీలో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే డైలాగ్స్ కానీ, ఆ కన్వర్జేషన్ కానీ సాలిడ్ ఉంటాయి అన్నమాట. డైలాగ్స్ అయితే పవర్ఫుల్ ఉంటాయి. స్టార్టింగ్లో ఒకటి మెన్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, మాధవన్ చెప్తాడు. నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ అయితే. ఇంకా సినిమాలో కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. కొన్ని లైక్ మన రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ గురించి డిస్కషన్ చేశారు. మనకు ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అది నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ అనమాట. అది బాగుంది. ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్కి మాట్లాడేసుకుంటే మ్యూజిక్ తోపు. అసలు ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదు. దురంధర్ పార్ట్ 1లో ఎలాంటి మ్యూజిక్ ఉంటుందో దురంధర్ పార్ట్ 2 అలాంటి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటుంది మీకైతే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనే ఫ్యాబులస్ జాబ్ అనమాట. మెయిన్లీ రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడేసుకోవాలి. మ్యాన్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్, పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. అసలు సెకండ్ హాఫ్లో పోస్ట్ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, లైక్ బాధ చూపిస్తుండే, కోపం చూపిస్తూ, అది కూడా డ్రంకర్డ్ పర్సన్ లాగా ఎక్స్ప్రెస్ చేయాలి. అక్కడ యాక్టింగ్ ఉంటుంది చూడు భయ్యా, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. అసలు తోపు యాక్టింగ్. అండ్ మన హీరోయిన్ కూడా ఒక 2-3 ఎమోషన్ బ్లాక్స్ పడ్డాయి, చాలా ఒక రేంజ్లో పడ్డాయి అనమాట. అండ్ మాధవన్ కానీ రిమైనింగ్ యాక్టర్స్ కానీ ఫ్యాబులస్ ఇచ్చి నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, తోపు ఉంటాయి. అసలు ఇంట్రడక్షన్లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది భయ్యా, మామూలుగా లేదు ఆ యాక్షన్ బ్లాక్ అయితే. అక్కడి నుంచి మనం కూర్చుండిపోతాం, సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఇంటర్వెల్ దాకా మనం అన్ని అవర్స్ సినిమా ఉన్నా కానీ మనకు ఒక ఫోన్ తీసి చూడాలి, లైక్ పక్కగా అట్లేమి ఉంటుంది అనమాట. మనకి స్క్రీన్కి అటాచ్ అయిపోతాం, అలా ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అన్నీ బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి యాంటాగోనిస్ట్ అనమాట. లైక్ అంటే సినిమా అంతా క్యారెక్టర్ బేస్డ్ వెళ్ళిపోతుంది అనమాట. లైక్ మనకి పుష్ప పార్ట్ 2లో పుష్ప తోపు తురము ఇట్లా చూపించారు. ఈ సినిమాలో కూడా మన మెయిన్ లీడ్ తోపు తురము ఆ రేంజ్ చూపిస్తారు అనమాట.
అంటే మెయిన్ లీడ్కి ఒక హై మూమెంట్ ఇస్తూ వెళ్ళిపోయారు. కాకపోతే దానికి తగ్గ యాంటగోనిస్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది నాకైతే. లైక్ క్యాటన్ మౌస్ లాగా బాగుండేది, ఇంకా టైట్గా ఉండేది స్క్రీన్ ప్లే అనిపించింది నాకు. అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. లైక్ పార్ట్ 1లో అక్షయ్ ఖన్నా లాగా అలాంటి ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే బాగుండే అనిపించింది నాకైతే. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం లిటిల్ బిట్ స్లో అయిన మూమెంట్ వచ్చింది అంతే, అంతకంటే వేరే ఏం లేదు. హై వస్తుంది సినిమా, మాత్రం అస్సలు మిస్ చేసేసుకోకండి. ఇట్స్ ఏ మస్ట్ వాచ్ యాక్షన్ డ్రామా, సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మీ ఫుల్ వయలెన్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వయలెన్స్ ఉంటుంది. ఆ వయలెన్స్ కూడా ఒక మంచి ఎమోషన్ బిల్డ్ చేస్తాను అనమాట. అది నాకు బాగా నచ్చింది అదైతే. సో దట్స్ ఇట్, అది భయ్య ఇంకంతే. సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో చిన్నపిల్లలు ఫ్యామిలీతో అస్సలు చూడకండి. బ్రూటల్ వయలెన్స్ ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్ వయలెన్స్ ఉంటుంది. అది అసలు మనం తట్టుకోలేము, అలా ఉంటుంది వయలెన్స్ వచ్చేసి. సో దట్స్ రివ్యూ ఆఫ్ దురేందర్ ది రివెంజ్ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. మీకు బ్లాగ్ కనుక రివ్యూ కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి, సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు మార్నింగ్ ఎట్లా మనం వస్తున్నా కూడా. సో చూద్దాం ఆయన ఏం చేస్తారో, ఎలాంటి మిరాకిల్ క్రియేట్ చేస్తారో లేదో, విల్ సీ. సో దట్స్ ఇట్. సో డోంట్ మిస్ ఇట్ దిస్ వన్. చూసేయండి అంతే, ఇంకా అంతకని నేను చెప్పలేను. చూసేయండి. టాటా సీ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.